శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది. 2025 జూలై 25 శుక్రవారం నుండి 2025 ఆగస్టు 23 శనివారం వరకు మనకి నెల రోజులు కూడా శ్రావణ మాసం అయితే ఉందండి. శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, నెల రోజులు పూజ చేసేవారు ఎటువంటి నియమాలు పాటించాలి, బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలా వద్దా, మాంసాహారం తినవచ్చా లేదా, ఈ నెల రోజుల్లో ఏ రోజుల్లో ఏ దేవతలను ఆరాధించాలి అనే విషయాలన్నీ కూడా వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకున్నటువంటి 12 మాసాలలో అతి ముఖ్యమైనవి శ్రావణ, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, మాఘం. ఈ మాసాలు చాలా పవిత్రమైనవి. ఈ మాసాలు శుభ మాసాలుగా కూడా చెప్పబడుతుంటాయండి. ఈ మాసాల్లో మనకి ఎక్కువగా పర్వదినాలు, పండుగలు, వ్రతాలు, నోములు కూడా ఆచరించుకుంటూ ఉంటాము. కార్తీక మాసం తర్వాత శ్రావణ మాసానికి చాలా విశేషత అయితే ఉంది. శ్రావణ మాసంలో మనకి ముఖ్యంగా వరాల జల్లు కురిపించే వరమహాలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం ఆచరించుకుంటాము. ఇంకా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, శనివారాలు, సోమవారాలు విశేషంగా మనం పూజలు అయితే నిర్వహించుకుంటూ ఉంటాము. శ్రావణ మాసం చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది. చాలా మంది మహిళలు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ శ్రావణ మాసం శుభమాసం అండి. ఈ మాసంలో ఎక్కువగా గృహప్రవేశం, వివాహం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అలాగే ఈ మాసంలో ముఖ్యమైన వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా నోచుకుంటూ ఉంటారండి. అందుకని శ్రావణ మాసం చాలా విశేషమైనది. ఈ మాసంలో నిర్వహించే వ్రతాలు, పూజలు మంచి ఫలితాలను ఇస్తాయని అంటారు. అందుకని ఈ మాసంలో ఎక్కువగా వ్రతాలు, పూజలు అయితే ఆచరిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉన్నది ఈ శ్రావణ మాసం. చంద్రుడు శ్రవణ నక్షత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఈ శ్రావణ మాసం ఏర్పడుతుంది. స్త్రీలు తమకి అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో, శుక్రవారాల్లో విశేషంగా పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని, ఇంకా శ్రావణ శుక్రవారాల్లో వరలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. ఎంత భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇంట్లో పూజలు, వ్రతాలు ఆచరించడం వలన ఇంట్లో వారందరూ ఆరోగ్యంగా ఉండి తమకు అఖండమైనటువంటి సౌభాగ్యం, సిరి సంపదలు వస్తాయని ఒక నమ్మకం. ఇంతటి పరమ పవిత్రమైన ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా మనం ఈ పూజలు నిర్వహించుకోవడానికి పూజా మందిరాన్ని, ఇంటిని ముందుగానే డీప్ క్లీనింగ్ చేసుకుని పెట్టుకోవాలి. శ్రావణ మాసం పూజల కోసం ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఆ వీడియో చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంక ఈ 2025 సంవత్సరంలో మనకి శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదండి. 2025 జూలై 25 శుక్రవారం రోజు అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం మనకి విశేషంగా శుక్రవారంతో శ్రావణ మాసం అయితే ప్రారంభం అవుతుంది. అంటే మనకి ఈ రోజే మొదటి శుక్రవారం కూడా. అందుకని ఈ రోజున తప్పకుండా మహాలక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా అయితే పూజించుకోండి. మనకి శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉంటుంది కాబట్టి శ్రావణ మాసం విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన మాసంగా అయితే చెప్పబడుతుంది. అందుకని ఈ మాసం నెల రోజులు కూడా శ్రీమన్నారాయణుడిని, లక్ష్మీదేవిని పూజించడం వలన విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి శుభ్రం చేసుకుని తర్వాత తలస్నానం ఆచరించి ముందుగా ద్వారలక్ష్మిని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకుని ద్వారలక్ష్మి పూజను నిర్వహించుకోండి. అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలంటే మన ద్వారబంధాన్ని చూసే అమ్మవారు ప్రవేశిస్తారని అంటారండి. అందుకని ఈ నెల రోజులు కూడా మనం ద్వారబంధం దగ్గర బియ్యపు పిండితో ముగ్గులు పెట్టుకుని గడప ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలతో నిండుగా కలకల్లాడుతూ ఉండేలా చూసుకోవాలి. గడప పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరంలో మనం ముందు రోజు పూజ చేసినటువంటి పూల నిర్మాల్యాలన్నీ కూడా తీసేసి పూజా సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసుకుని పూజా పీటను తడిబట్ట పెట్టుకుని ఇలా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఇప్పుడు దేవుడు పటాలను మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో, పువ్వుల మాలలతో అందంగా అలంకరించుకోండి. మీ దగ్గర ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులతోటే పూజ చేసుకోండి. చాలా మంది పువ్వులు ఎక్కువ లేవని పూజ చేయడం మానేస్తూ ఉంటారండి. అలా అస్సలు చేయవద్దు. పువ్వులు లేకపోయినా మనం అక్షంతలతో పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా దీపారాధన కోసం దీపారాధన కుందుల్ని కూడా ఈ విధంగా సిద్ధం చేసుకోండి. మనం పూజలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 దీపాలు అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఇత్తడి కుందుల్లోనైనా దీపాలు పెట్టుకోవచ్చు, లేదు అంటే మట్టి ప్రమిదల్లోనైనా దీపాలు పెట్టుకోవచ్చు. అలాగే ఈ దీపారాధన కుందులతో పాటుగా మీరు కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకోవచ్చండి. ఈ రోజు మొదటి శుక్రవారం కాబట్టి నేను ఇలా కామాక్షి దీపాన్ని పెట్టుకున్నాను. కామాక్షి దీపాన్ని మంగళ శుక్రవారాలు పెట్టుకున్నా చాలండి. ప్రతిరోజు పెట్టవలసిన అవసరం లేదు. ప్రతిరోజు పెట్టుకుంటాం అనుకునే వారు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి ప్రతిరోజు కూడా లభించదు కదండి. అందుకని నువ్వుల
నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు. మంగళవారాలు, శుక్రవారాలు ఏవైనా ముఖ్యమైన వ్రతాలు, పూజలప్పుడు మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. ఇలా దీపారాధన కుందులను కూడా పువ్వులతో అందంగా అలంకరించుకోండి. అయితే దీపారాధన కుందుల్ని మనం డైరెక్ట్ గా నేలపైన పెట్టకూడదండి. ఇలా ఏదైనా తమలపాకు పైన కానీ, లేదు అంటే మన ఇంట్లో ఏం పువ్వుల మొక్కలు ఉంటే ఆ ఆకుల పైన అయినా మనం దీపారాధన కుందులు అయితే పెట్టుకోవచ్చు అండి. లేదంటే ప్లేట్ పైన కూడా పెట్టుకోవచ్చు. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు దీపారాధన ఆయిల్లో మనం కొద్దిగా జవాది పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చెయ్యాలండి. దీపారాధన ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చెయ్యండి. దీపారాధన చేసిన తర్వాత దీపానికి కొద్దిగా గంధం కుంకుమ బొట్లు పెట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పుష్పాన్ని ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలండి. ఇప్పుడు ఆచమనం చేసుకుని 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని పంచపాత గ్లాసులో వేసి పుణ్య నదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పుష్పంతో కలిపి ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన, పూజా పీట పైన, మన పైన చిలకరించుకోవాలి. ఇప్పుడు ఘంటానాదం చేసి అగరవత్తులతో ధూపం చూపించి మనం స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలకాలి. ఇప్పుడు ముందుగా గణపతి పూజ నిర్వహించుకోవాలండి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులతో పూజ చేసుకోవాలి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు ఏవి చదవడం రాకపోతే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ నిర్వహించుకోండి. తర్వాత స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. నైవేద్యంగా మీరు మీ దగ్గర ఏవి ఉంటే వాటిని సమర్పించవచ్చండి. నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం ఉంటే సమర్పించండి, లేకపోతే 2 అక్షంతల్ని తాంబూలంగా సమర్పించండి. ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. స్వామి, నేను ఈ శ్రావణ మాసం నెల రోజులు చేసే పూజల్లో ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు కలగకుండా పూజ నిర్విఘ్నంగా కొనసాగేలాగా చూడు తండ్రి అని ఆ స్వామివారికి విన్నవించుకోండి. ఇంతటితో మనకి గణపతి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు మన పూజా మందిరంలో ఉన్న మిగిలిన దేవీ దేవతా మూర్తులకు పూజనైతే నిర్వహించుకోండి. మనకి ఆది దంపతులు శివపార్వతులు కాబట్టి ముందుగా శివపార్వతులకి పూజనైతే నిర్వహించుకోండి. మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం నిర్వహించుకోండి. నేను ఇక్కడ నీటితో శివలింగానికి అభిషేకం నిర్వహించుకుంటున్నాను. మీ దగ్గర శివలింగం లేకపోతే మామూలుగానే మీరు పార్వతీ పరమేశ్వరులకు పూజనైతే నిర్వహించుకోండి. స్వామి అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇంక ఈ శ్రావణ మాసంలో మనకి ముఖ్యంగా స్త్రీలు సౌభాగ్యం కోసం గౌరీదేవి అమ్మవారిని, అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కదండి. మీ దగ్గర రాతి గౌరమ్మ ఉంటే గౌరమ్మకి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించండి. లేదు అంటే మీరు పార్వతీదేవి అమ్మవారే గౌరీదేవి అమ్మవారు కాబట్టి పార్వతీదేవి అమ్మవారికే కుంకుమ పూజ నిర్వహించుకోండి. నేను ఇక్కడ శ్రావణ మాసం నెల రోజులు కూడా నేను డైలీ పూజ ఏ విధంగా నిర్వహించుకుంటాను ఆ పూజా విధానమే చూపిస్తున్నానండి. మీరు మీ పూజా మందిరంలో డైలీ పూజ ఏ విధంగా నిర్వహించుకుంటారో అదే విధంగా ఈ నెల రోజులు కూడా పూజ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను దుర్గాదేవి అమ్మవారికి రోజు కూడా కుంకుమార్చన అయితే చేసుకుంటానండి, అమ్మవారి శ్లోకాలు చదువుకుంటూ. అందుకని అమ్మవారి దగ్గర ఇలా కుంకుమ పూజను అయితే నిర్వహించుకున్నాను. అమ్మవారి పూజ అయిన తర్వాత ఇప్పుడు శ్రీమన్నారాయణుడిని, లక్ష్మీదేవిని పూజించుకుంటానండి. నా దగ్గర స్వామివారిది వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంది. విగ్రహం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించి స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుని స్వామివారికి పువ్వులతో కానీ తులసి దళాలతో కానీ పూజ చేసుకుంటానండి. ఈరోజు తులసి దళాలు లేవు, అందుకని ఇలా పువ్వులతోటే పూజను అయితే నిర్వహించుకుంటున్నాను. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు కూడా చదువుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు అయితే సమర్పించాలండి. ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన కూడా నిర్వహించుకోండి. అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన అయితే నిర్వహించుకోండి. అమ్మవారి అష్టోత్తరం మాకు చదవడం రాదనుకునేవారు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన అయితే నిర్వహించుకోండి. లేదు అంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. సౌభాగ్యాన్ని కోరుకునేవారు అమ్మవారికి ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేసుకోండి, చాలా మంచిది. ఇంకా అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఉంటాయి కదండి, లక్ష్మీ కవలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, ఇవి ఉంటే మీ దగ్గర అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. లేకపోతే కొన్ని తెచ్చి పూజ చేయవలసిన అవసరం లేదండి, ఉన్న వాటితోటే పూజ చేసుకోండి. అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు మీ పూజా మందిరంలో మిగిలిన దేవీ దేవతామూర్తులకు పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షంతలు ఇవేమైనా సమర్పించాలనుకుంటే సమర్పించి తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. పూజా మందిరంలో ఉన్న మిగిలిన దేవీ దేవతామూర్తులకు, స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉన్నా సమర్పించవచ్చండి. ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, పాలు, బెల్లం ముక్క, లేదంటే మేము ప్రతిరోజు కూడా ఏదైనా ప్రత్యేకమైన నైవేద్యం సమర్పిస్తామండి అమ్మవారికి అనుకుంటే సమర్పించవచ్చండి. లేదు అంటే పాలు, బెల్లం ముక్క సమర్పించినా చాలు. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి పాలు, బెల్లం, బియ్యంతో చేసిన నైవేద్యాలు సమర్పించండి. మిగిలిన రోజుల్లో మామూలుగా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించండి. అయితే ప్రతిరోజు కూడా తాంబూలం
సమర్పించాలా అంటే మీ దగ్గర ప్రతిరోజు కూడా ఆకు వక్కలు అరటిపళ్ళు ఉంటే తాంబూలం సమర్పించండి, లేదు అంటే అక్షింతలనే తాంబూలంగా సమర్పించండి. కొబ్బరికాయ ఉంటే నివేదించండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అండి, అందుకని తప్పకుండా అమ్మవారికి సుగంధభరితమైన సాంబ్రాణి ధూపాన్ని సమర్పించండి. ఇంకా అమ్మవారికి చూపించినటువంటి సాంబ్రాణి ధూపాన్ని ఇల్లంతా కూడా చూపించుకోండి. ఇలా చేయడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాస్ తో మంచినీటిని కూడా పెట్టండి. పూజా మందిరంలో పూజ పూర్తయిన తర్వాత మీరు తులసమ్మకు కూడా పూజ నిర్వహించుకోవచ్చండి. చాలా మంది ముందు తులసి కోట దగ్గర పూజ చేసి ఆ తర్వాత పూజా మందిరంలో పూజ చేసుకుంటూ ఉంటారండి. కొద్దిమంది అయితే పూజా మందిరంలో పూజ అయిన తర్వాత తులసి కోట దగ్గర పూజ నిర్వహించుకుంటూ ఉంటారు. మీరు ఏ పద్ధతుల్లో ఎప్పుడు ఎలా చేసుకుంటే ఆ విధంగానే చేసుకోండి. శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇంట్లో ఈ విధంగా పూజ అయితే నిర్వహించుకోవాలి. ఈ విధంగా పూజ చేసినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే, మీరు ఈ నెల రోజులు కూడా నియమ నిష్టలతో పూజ నిర్వహించుకోవాలి అనుకుంటే ముందుగా అమ్మవారికి సంకల్పం చెప్పుకుని మీరు పూజ అయితే నిర్వహించుకోవాలండి. అలా సంకల్పం చెప్పుకుని పూజ నిర్వహించేవారు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ తినకూడదు, ఎవరిని దూషించకూడదు. మేము ఈ నెల రోజులు కూడా నార్మల్ గానే అమ్మవారికి పూజ చేసుకుంటాం అనుకునేవారు మీరు పూజ పూర్తయిన తర్వాత నాన్ వెజ్ తినవచ్చండి. ఇంకా మీరు బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం కూడా లేదు. నాన్ వెజ్ తిన్న రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తలస్నానం చేసి అప్పుడే మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇంకా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ చేసుకోవడం మాకు డైలీ కుదరదు అనుకునేవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఈ రోజుల్లో విశేషంగా పూజ చేసుకోవడానికి చూడండి. మీరు పూజ చేసుకున్న రోజుల్లో నియమాలు పాటిస్తే సరిపోతుందండి. మిగిలిన రోజుల్లో మీరు మామూలుగా ఎలా ఉంటారో అలాగే ఉండండి. ఇంకా శ్రావణ సోమవారాల్లో అయితే పరమేశ్వరుణ్ణి, మంగళవారాల్లో గౌరీదేవిని, శుక్రవారాల్లో మహాలక్ష్మీదేవిని, శనివారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకోవాలి. ఏ రోజు ఏ దేవతని పూజిస్తారో వారి స్తోత్రాలు, శ్లోకాలు చదువుకుంటూ విశేషంగా పూజను అయితే నిర్వహించుకోండి. ఇంక ఈ నెల రోజులు కూడా నియమ నిష్టలతో పూజ చేసేవారు ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ చేసేవారు ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయాలా అని అంటే అవసరం లేదండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే విశేషమైన రోజులు ఉంటాయి కదండి, మంగళవారాలు, సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఈ రోజుల్లో తలస్నానం చేస్తే సరిపోతుంది. మిగిలిన రోజుల్లో చేయవలసిన అవసరం లేదు. మీరు ఏమైనా నాన్ వెజ్ తింటే అప్పుడు తలస్నానం చేసి నెక్స్ట్ డే పూజ అయితే చేసుకోవాలి. ఇంకా పురుషులు కనుక ఈ నెల రోజులు పూజ చేయాలి అనుకుంటే మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా తలస్నానం చేసే పూజ అయితే నిర్వహించుకోవాలి. ఈ నెల రోజు పూజలు ప్రారంభించినప్పుడు మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలని మళ్ళీ చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి. పీరియడ్స్ వచ్చిన ఆ 5 రోజులు దూరంగా ఉండి పూజ చేయకుండా 6th డే నుంచి మీరు యథావిధిగా మీ పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా శ్రావణ మాసం నెల రోజులు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.